అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. వచ్చే నెల నుంచి అమలు. మరి పూర్తి సమాచారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ప్రజలకు అలర్ట్. ఆ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి అనేది చెప్తున్నారు. ప్రజల దగ్గర ఇంకా చాలా రకాల కార్డులు ఉన్నాయి. వాటన్నిటిని కలిపి ఒకే కార్డు ఉంటే బాగుంటుందని వాటిని కలపాలనుకుంటున్నారు. కానీ ప్రభుత్వాలు మరోలా ఆలోచిస్తున్నాయండి. తెలంగాణ ప్రభుత్వం కొత్త తరహాలో కార్డులు అయితే ఇవ్వబోతోంది. వీటి వివరాలు తెలుసుకుందాము. తెలంగాణ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని అయితే నిర్ణయించింది. ఈ కార్డు కోసం అయితే అక్టోబర్ మొదటి వారంలో దరఖాస్తు స్వీకరణ మొదలవుతుందని, అర్హులం అని భావించే వారంతా కూడా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక ప్రకటన చేశారు. ప్రతి గ్రామంలో ఇంటింటా సర్వే చేసి వ్యక్తిగత ఆరోగ్య ప్రొఫైల్ రూపొందిస్తామని చెప్పారు. తద్వారా ప్రతి ఒక్కరికి కూడా వైద్య సేవలు అందించడానికి వీలవుతుంది అని అన్నారు. ఇందుకోసం దుర్గాబాయి గారు, దేశముఖ్ లాంటి ఆస్పత్రులు, ఎన్‌జీఓల సహకారం తీసుకుంటామన్నారు. అసలు ఈ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డుల వల్ల ఉపయోగం ఏంటి? వ్యక్తులకు సంబంధించినటువంటి పూర్తి ఆరోగ్య వివరాలు ఈ కార్డులో ఉంటాయి. ఇవి డిజిటల్‌వి కాబట్టి ఆస్పత్రులకు వెళ్ళినప్పుడు కార్డును స్కాన్ చేయగానే ఆ వ్యక్తి ఆరోగ్యం, అనారోగ్యం వివరాలు అన్నీ కనిపిస్తాయి. దాంతో త్వరగా ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. మరో ఉపయోగం కూడా ఉంది. తెలంగాణలో చాలామంది హెల్త్ చెకప్ చేయించుకోరు. అలా చేయించుకోవాలంటే మనీ ఖర్చవుతుందని దూరంగా ఉంటారు. కానీ ప్రభుత్వం ఈ కార్డులను ఇచ్చినప్పుడు అందులో లబ్ధిదారుల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తుంది. తద్వారా అదనపు భారం లేకుండా ఆరోగ్య వివరాలను నమోదు చేయించుకోవచ్చు. ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మంచిదే. అత్యవసర సమయాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగితే అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళక ముందే అతన్ని ఆరోగ్య పరిస్థితి ఏంటి, షుగర్, బీపీ లాంటి సమస్యలు ఉన్నాయా వంటివి తెలుసుకోవడానికి టెస్టులు చేయాల్సి ఉంటుంది. అందువల్ల అతన్ని వెంటనే ట్రీట్మెంట్ చేయలేకపోవచ్చు. అదే హెల్త్ కార్డ్ ఉంటే వెంటనే అతనికి డేటా మొత్తం చూసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. ఇక ప్రత్యేక ప్రయోజనాల కారణంగానే ప్రభుత్వం ఈ కార్డులను తెస్తోంది. వీటికి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి? అర్హులెవరు? పూర్తి విధి విధానాలు అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత వాటిని బట్టి అర్హులైన ప్రజలు దరఖాస్తు అయితే చేసుకోవచ్చని చెప్తున్నారు.